హలో క్రికెట్ దోస్తులు, మన లాస్ట్ వీడియోలో క్రికెట్ లో ఎన్ని స్టేజెస్ ఆఫ్ క్రికెట్స్ ఉంటాయి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి తెలుసుకున్నాం కదా. మన ఈ వీడియోలో ఫస్ట్ మినిమం స్టేట్ లెవెల్ ఆడాలంటే ఏ లెవెల్ దాటాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఫస్ట్ చూసుకున్నట్టుగైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అనమాట. ఎవరైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాళ్ళకి వాళ్ళు పేపర్ యాడ్ ఇస్తారనమాట. పేపర్ యాడ్ ఇచ్చి అందులోని ఆ పలానా డేట్ అని అనౌన్స్ చేస్తారు. ఆ డేట్ లో మనం వెళ్ళి సెలక్షన్స్ ఇచ్చినట్టుగైతే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని 4 to 1 week లో వాళ్ళకి అప్డేట్ చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని. అలా దాన్ని తీసిందని వాళ్ళలో 30 మంది తీస్తారు అనమాట. ఆ 30 మందిలో వాళ్ళకి మ్యాచెస్ పెడతారు. దాన్నే డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ మ్యాచెస్ అంటారు అనమాట. డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ మ్యాచెస్ ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారో అంటే ఆల్రెడీ లాస్ట్ డిస్ట్రిక్ట్ లో ఆడుంటారు కదా, వాళ్ళని వీళ్ళని కలిపి ఒక డిస్ట్రిక్ట్ టీం తీస్తారు అనమాట. ఇలా ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి ఆ డిస్ట్రిక్ట్స్ లో ఎవరు బాగా ఆడతారో వాళ్ళే జోనల్స్ సెలెక్ట్ చేస్తారు అనమాట. మన ఆంధ్రాలో 3 జోనల్స్ ఉంటాయి: నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్. ఇలా జోనల్ సెలెక్ట్ చేస్తారు అనమాట. ఇలా జోన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే స్టేట్ ప్రాబుల్స్ కానీ లేదా రిలయన్స్ కప్ కానీ స్టేట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విషయం మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టుగా అయితే ఫాలో ఫర్ మోర్ క్రికెట్ కంటెంట్.